పొద్దున్నే గంట కొట్టినట్టు 5కి లేచా ఇయ్యాల. కారణం ఏంటంటే మా ఆయన హాట్ వాటర్ పెట్టి ఆ టాబ్లెట్ వేయమన్నాడనమాట. గ్రీన్ టీ టాబ్లెట్స్ అయితే ఇప్పుడు బుక్ చేసుకున్నాడు కదా అది. ఇక అందుకనేసి లేచా. అంతలోకి అలారం మోగింది. అంతలోకి మా అమ్మ ఫోన్ చేసింది. టక్క టక్క మని వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ లెగవనేమోననేసి పడుకుంటే అసలు లెగవనులేండి. ఇంక అందుకనేసి లేచి ఇక హాట్ వాటర్ పెట్టేసి టాబ్లెట్ వేసే వచ్చి ఇక తాగేసి లోడ్ వేసుకొనే వచ్చాడు గుంటూరు నుంచి. ఇక అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక పొన్నూరు వెళ్ళి దించేసి రావాలి. చెరుకుపల్లో పొన్నూరు, నేనైతే ఊరు అడగలేదు కానీ ఇక వెళ్ళాడు. ఇక నేను కూడా కలుపుకున్నాను. నాకు నచ్చలేదు కానీ తాగాలనేసి తాగుతున్నా అంటున్నాడు. ఏది బాగుందే తాగాలి, బాగున్నాయి తాగకూడదు, రోగాలు వస్తాయి అనేసి. అందుకని నేను కూడా ఒక టాబ్లెట్ వేసుకొని కలుపుకున్నా. ఇంకా కాలుతో నేనేసి అక్కడ పెట్టేసి ఇక బయట వాకిలంతా ఊడ్చేసి తుడిచి ఇక ముగ్గు పెట్టేస్తున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. ఇక వాకిలి ముందైతే ముగ్గు పెట్టేసా, సింపుల్గానే వేసేసానండి. పెళ్ళైనాక ముగ్గులన్నీ మర్చిపోయాను. పెళ్ళికి ముందు చక్కగా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఖాళీ పీరియడ్ దొరికితే చాలు ముగ్గులు వేసుకుంటా కూర్చునేవాళ్ళం. బుక్స్లో అయితే మా ఫ్రెండ్స్ మేము అసలు వాళ్ళందరూ ఏమైపోయారో కూడా తెలియదు. మగవాళ్ళ జీవితమే హ్యాపీగా ఉందబ్బా అసలుకి. చక్కగా ఒక దగ్గరే కలిసి ఉంటారు చక్కగా. మనమేమో ఎక్కడికో పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము. ఇకైతే రోజ్ ఫ్లవరు ఆరెంజ్ కలర్ది వస్తేనేమో మొగ్గలు ఒకసాటే పడతాయి ఒకరోజే. రోజుకు ఒకటి పువ్వు కాయవచ్చు కదా అని అనుకుంటాను. ఇక తమలపాకు చెట్టు అయితే బతికిందండి, చక్కగా వస్తుందన్నమాట పైకైతే. ఎప్పుడు పెట్టినా కానీ ఆ తమలపాకు చెట్టు చనిపోతూ ఉండేది. ఈసారి పర్వాలేదు, కొంచెం బాగానే. రాత్రి గిన్నెలంతా తోమ పెట్టేసుకున్నా కదా, అవన్నీ కూడా సదిరేసానండి. టమాటాలు తీసుకొచ్చాడు మామయ్య. ఆకుకూరలు తీసుకొస్తా అన్నాడు. శనివారం కదా వండుకోకూడదులే అనేసి మళ్ళీ టమాటాలు తీసుకొచ్చాడు. అమ్మాయి ఎప్పుడు చూసినా టమాటా చారు అడుగుతుంది, కానీ పండిపోయిన టమాటాలు అయితే బాగుంటాయి. పచ్చి టమాటాలే తీసుకొచ్చాడు అనేసి ఇక దోసకాయ ఒకటి ఉంది, దోసకాయ టమాటా వండేద్దామనేసి వండుతున్నాను అనమాట. ఇక గిన్నెలన్నీ సర్దేసి ఆ వాటర్ కూడా తాగేసానండి. పుల్లగా ఉన్నాయి అసలుకి. నిమ్మకాయ ఎక్కువ పిండేసినట్టున్నారు అసలుకి. మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుండేది, వాళ్ళు ఏమేమి వేసారో కూడా తెలియదు అసలుకి. ఇకైతే ఇక ఒక పక్కన రైస్ కడిగి పెట్టేసి ఒక పక్కన అయితే ఇక పాలు కూడా కాగబెట్టేసానండి. ఇంకా దోసకాయ టమాటా కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. పోపు పెట్టేసి అది కూడా 5కే లేచాను. ఎందుకు లేచానో నాకే తెలీదు. పిల్లలు ఇయ్యాలే స్కూల్కి నేను లేట్కి పంపించాను. వాడు తినే తలకే అసలు అంత లేట్ అయిందనమాట. ఇదంతా తలకాయ నొప్పి ఏంటంటే ఉప్మా చేసిన తిప్పలనమాట. ఇవన్నీ ఉప్మా వాళ్ళు తినలేక తిన్నారనమాట. ఇది ఉప్మా అంటే గుర్తొచ్చింది నాకు. ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో వీడియో చూశాను అనమాట. పిల్లోడికి లడ్డుగా ఉన్నాడు పిల్లోడు, బాగున్నాడు. ఆడు తినకపోయినా కానీ బొగ్గల్లో లోపల తోస్తూనే ఉంది అసలు అన్నము. అసలుకి పెట్టినా తప్పులేదు కానీ వీడియో తీశారు ఎవరో కానీ ఆ పిచ్చి కొట్టాలి వాళ్ళని మాత్రం. దొరికితే మాత్రం దగ్గరుండి వీడియో తీస్తున్నారు. తింటాడులే వాడే అనేసి చెప్పకుండా. ఇకైతే కొంచెం పిల్లలు వాళ్ళే ఆకలైతే తింటారండి. తర్వాత స్కూల్లో కానీ కొంచెం బయట ఏదో ఒకటి బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదా, చాక్లెట్స్ అని డాలీలని. అందుకనేసి రైస్ తింటాం మానేస్తున్నారు వీళ్ళు. కొంచెం తింటారు చిన్నగా, వయసు వచ్చే కొందికి వాళ్ళే తింటారని మనం చెప్పక్కర్లేదు. ఇకైతే మకానా మొన్న పెట్టా కదా పిల్లలకి స్నాక్స్ కానీ 2 బాక్సులు వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళని ఏం చేయాలి మరి నేను చెప్పండి. ఇక నేనే ఇంకా తిన్నాను అనమాట. ఇట్లాంటివన్నీ వీళ్ళకి తెలియదు కదా, ఇట్లా వస్తాయి మనకి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది అనేసి. విటమిన్స్ అవన్నీ ఉంటాయి, పోషకాలు ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని తెలియదు కదా వాళ్ళకి. నిదానంగా వాళ్ళే తింటారు, వదిలేసేయటమే. ఇక ఉప్మా చేసేసాను, పెట్టి ఇచ్చానండి వాళ్ళకి. ఇక వాళ్ళే తింటా కూర్చున్నారు. బస్సు వెళ్ళిపోయింది ఈలోపు. సాయిప్రియాని రెడీ చేసి వాడినేమో రెడీ చేయలేకపోయా, స్నానం చేయించా అంతే. ఇక బస్సు వెళ్ళిపోయింది. ఇక ఇంటి పక్కన వాడు కూడా వెళ్ళిపోతే పిల్లోడు ఇక వాడంపట పంపించాను ఆటోలో. ఇకైతే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా. వీడియో చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే ముందు వీడియో నేను ఫుల్ వీడియో అయితే చేశాను కదా, 700+ వచ్చారు వ్యూస్.
ఈ ఫుల్ వీడియోస్ ఇంతవరకు నాకు ఫస్ట్ ఛానల్లో రాలేదు, ఇప్పుడు ఛానల్లో అన్ని వ్యూస్ రాలేదండి అసలుకి. ఆశ్చర్యంగా ఉంది నాకే అసలుకి. ఇక నాటుకోడి గుడ్డు ఒకటి తీసుకున్నాను. నిన్న నేను షెడ్లోకి వెళ్ళా ఎందుకో. ఇక కోడిగుడ్డు ఉందని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాయి నేను వండుకుందామనేసి. ఇక చూశాడనేసి ఇవ్వు మామయ్య నేను ఉడకబెట్టుకుంటాను అనేసి అడిగితే అబ్బో ఎన్ని తిట్లు తిట్టాడో దానికి. చివరికి ఇచ్చాడులేండి. ఇక మామూలు కోడిగుడ్లు కూడా 2 కడిగి కలిపి ఆమ్లెట్ అయితే వేశాను పిల్లలకి నాకు సగం సగం తీసుకొని తిన్నాము ఉప్మాలోకి. ఇక అమ్మాయికి కూడా జడలు వేసేసా. వాడు ఇంకా తింటానే ఉన్నాడు. 7:30 అయిపోయింది, 7:45 కల్లా బస్సు వచ్చేసిద్ది. అది వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది కూడా అసలుకి. చేసే పనులు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నన్ను నువ్వు లేగవు నేను వెళ్ళిపోయినా మళ్ళీ కొనుక్కున్నావు అంటాడు. ఇక ఈరోజు పాలు కూడా ఇచ్చానండి. పొద్దున్నే లేచిగా ఇంకా కాగబెట్టేసాను అనమాట. నిన్న వేస్తే పాలు ఈరోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పొద్దున్నే లేచేసి అవి కాసేసి ఇక పిల్లలకి ఇస్తారనమాట. మళ్ళీ సాయంత్రం వచ్చి తాగరు, మళ్ళీ రైస్ పెట్టేస్తాక రాగానే అందుకనేసి ఇక వీడిని కూడా రెడీ చేసేసాను. ఇద్దరిని రెడీ చేసేసి ఇక ఇప్పుడు ప్రయాణం వాళ్ళకి పంపించాలన్నమాట. ఇంకా వీళ్ళు టైం ఉంది కదా అనేసి గిన్నెలు ఉంటే 2 గిన్నెలు అవి కూడా కడిగేసాను. ఈరోజు పని అంతా తొందరగా అయిపోయింది. పొద్దున్నే లేచామనుకోండి ఈ పని అంతా అయిపోతుంది. ఒక్కొక్కసారి లేచినా కానీ కింద మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటా కదా, అవ్వదు పని. ఇక బట్టలు కూడా ఉతికేసాను, కిందనే ఉతికేస్తానండి. బట్టలు కూడా ఉతికేసాను. ఈరోజు వెదర్ అంతా మారిపోయింది అసలుకి. మళ్ళీ జలుబు మళ్ళీ పట్టేసింది అసలుకి, ఫుల్ మబ్బు పట్టేసింది. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.